రాజ్యాంగ పరిధిలో ఉన్నటువంటి ఫోర్త్ ఎస్టేట్ ఏదైతే ఉందో, ఫోర్త్ ఎస్టేట్పై దాడులు జరుగుతున్న నేపథ్యం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రజాస్వామ్యం పేరిట పదవుల పంపకాలు చేస్తూ వారి ఇష్టారాజ్యంగా పరిపాలిస్తున్న నేపథ్యంలో వాటిని వెలికితీసి రాస్తున్న క్రమంలో మీడియా మాధ్యమాలపై దాడులు అనేటువంటిది ఘోరాది ఘోరం నేరం. ఈ దాడులని కార్మిక కర్షక విద్యార్థి మేధావులంతా కూడా ఖండించాల్సిన అవసరం చాలా ఉన్నది. ఈ దాడులు చేస్తూ పోతే సామాన్యుడు ఆరోపణమైనటువంటి మీడియా మాధ్యమాలు గొంతు మూగబోతాయి. ప్రభుత్వాలు మారిన ప్రతిసారి కూడా మీడియాపై దాడులకు పూనుకోవడం అనేటువంటిది సమంజసం కాదు. ఇకనైనా ప్రజలు పరిపాలించే ప్రభుత్వాలు మీడియా మాధ్యమాలను ఎంకరేజ్ చేయాలి. ఎంకరేజ్ చేయకపోయినా కూడా పర్వాలేదు, కానీ దాడులు భౌతికంగా నిర్మూలిస్తామంటే అది కరెక్ట్ కాదు. మీడియా మాధ్యమాలను తక్కువ అంచనా వేయడం అనేటువంటిది మూర్ఖుల లక్షణం అవుతుంది. ప్రపంచంలో నువ్వు ఏ మూలనైనా నువ్వు ఒకసారి మీడియా మాధ్యమాల జోలికి వస్తే వారి అంతమే జరిగింది, కానీ వారి తిరిగి అభివృద్ధి జరగలేదనేటువంటిది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది పాలకులు. ఈ నేపథ్యంలో ఏపీలో జరుగుతున్నటువంటి మీడియా మాధ్యమాలపై జరుగుతున్నటువంటి దాడులు కరెక్ట్ కాదు. ఇకనైనా ఇప్పటికిప్పుడే ఆపేయాలి. సాక్షి కావచ్చు, ఇంకొకటి కావచ్చు, వాటిపైన దాడులు అనేటువంటిది కరెక్ట్ కాదు. ఈ క్రమంలో జోగులాంబ గద్వాల జిల్లాలో మీడియా మాధ్యమాల సోదరులంతా కూడా ప్రభుత్వానికి ఒక మెమరాండం సమర్పించాము. మీడియా మాధ్యమాలపై దాడులు అనేటువంటిది కరెక్ట్ కాదు, ఆపాలని కోరుతూ జిల్లా కలెక్టర్కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈరోజు.